యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17 వర్స్ నంబర్ 24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు నేను కోరుచున్నాను. ఓకే. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. చూడండి, ఈ భూమి మీద దేవుడు ఎక్కువగా ప్రేమించేది ఎవరినంటే యేసు ప్రభునే ప్రేమిస్తున్నాడు. ఫాదర్ ఆల్వేస్ లవ్స్ జీసస్. ఎందుకంటే ఏ రోజు కూడా యేసు ప్రభు తండ్రిని ఎదురు చెప్పలేదు. హీ నెవర్ డినైడ్ హిస్ ఫాదర్, హీ నెవర్ డిసొబేడ్ హిస్ ఫాదర్. నా కొరకు చనిపో అని తండ్రి చెప్తే కుమారుడు చనిపోయాడు. నా కోసము చీకట్లోకి వెళ్ళు అని కుమారుడికి చెప్తే యేసు ప్రభు చీకట్లోకి వచ్చాడు. నా కోసము, నా బిడ్డల కోసము నువ్వు కొరడాలతో కొట్టించుకో అంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా అనకుండా ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. నా కోసము వారి పాపాలన్నీ తీసేసుకో అని తండ్రి చెప్తే యేసు ప్రభు తండ్రి కోసము ఈ మానవుల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన తీసేసుకున్నాడు. సో ఎలా యేసు ప్రభు ఇవన్నీ చేయగలిగాడు అంటే తండ్రి ప్రేమను చూసి యేసు ప్రభు ఇవన్నీ చేయగలిగాడు. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే మీరు మీ తల్లిదండ్రుల ప్రేమను లేదా దేవుని ప్రేమను మీరు కనుగొనగలిగితే, అంటే చూడగలిగితే, అంటే రుచి చూడగలిగితే, మీరు మీ తండ్రి కోసం ఏమైనా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇందుకు యేసు ప్రభు ఇంత గొప్పగా, అంత త్యాగంగా ఎలా చేయగలిగాడు, ఎలా సిలువకగలిగాడు, ఎలా 3వ దినమున తిరిగి లేచాడు, ఎలా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పాపము ఎలా అంత తీసుకువెళ్ళాడంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫాదర్స్ లవ్. ఫాదర్స్ లవ్. తండ్రి కుమారుణ్ణి ప్రేమించినటువంటి రీతి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కూడా యేసు ప్రభువులాగా తండ్రిని ప్రేమిస్తావు. ఈరోజు ఈ లోకములో మనల్ని ఎవరూ ప్రేమించరు, కానీ మనం తిరిగి ప్రేమిస్తున్నాం. దిస్ కీబోర్డ్ నెవర్ లవ్స్ మీ బట్ ఐ స్టిల్ లవ్ దిస్. దిస్ ఫోన్ నెవర్ లవ్స్, నా జీవితంలో ఈ ఫోన్ నన్ను ప్రేమించలేదు, కానీ నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఈ ట్యాబ్ నన్ను జీవితంలో ప్రేమించలేదు, కానీ స్టిల్ ఐ లవ్. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, క్రాక్ అయిపోయినా, ఏదన్నా చినిగినా నేను ఖచ్చితంగా కోప్పడతాను. ప్రాణము లేని వస్తువులు, ఆ వస్తువు జాగ్రత్తలు వేరు, ఆ వస్తువుని ప్రేమించడం వేరు. జాగ్రత్తలు వేరు, ఆ మనిషిని మనం ప్రేమించడం వేరు. గౌరవించడం వేరు, మర్యాదించడం వేరు, ఆ వ్యక్తిని ప్రేమించడం వేరు. సో మనం గమనిస్తే అసలు లోకములో ఉన్న ఏ బిడ్డలకు కూడా తండ్రి ప్రేమ సరిగ్గా అర్థం కావట్లేదు. సో పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఫాదర్స్ లవ్, అంటే తండ్రి యొక్క ప్రేమను రుచి చూడలేకపోతున్నారు. సో ఎంతసేపు మీరు అనేకుల్ని, అనేకమైన వాటిని ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారు, బాగానే ఉంది. లేదు అనేక మంది నన్ను ప్రేమించాలని మీరు అనుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ ఈ భూమి మీద నువ్వు పుట్టక మునిపే, నీ జీవితంలో నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఆల్రెడీ లవ్డ్ యూ అండ్ హీ ఆల్రెడీ ఆర్డైన్డ్ యూ అండ్ హీ ఆల్రెడీ బ్లెస్డ్ యూ. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎవరెవరిని ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చదవండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన
నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఆగండి. తండ్రి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, లేదంటే యేసు ప్రభువుని తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు యేసై మనకి తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువుని తండ్రి ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అంటే జగత్తి పునాది వేయబడక మునుపు నుంచి యేసు ప్రభువుని తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆమేన్. So many people, they doesn't know about God, they doesn't know about Jesus, and they doesn't know about the Holy Spirit. మొట్టమొదటిగా దేవుడు మనల్ని స్వీకరించినప్పుడు he starts loving us. ఆయన మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. జగత్తి పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగుడు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరుగుచున్నారు. నీవు నా యందు నిలిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. వావ్. యాక్చువల్లీ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిందే తండ్రి గురించి చెప్పడానికి. ఒక అతను వచ్చి సడన్గా యేసు ప్రభుని పొగుడుతుంటాడు. సద్బోధకుడా అంటే నేను కాదు సద్బోధకుడిని, తండ్రే సద్బోధకుడు. అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రి పిల్లల్ని కలపడానికి. ఆమేన్. తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సేవకుడి పాత్రలో, ఒక కాపరి పాత్రలో, ఒక మెంటర్ పాత్రలో, ఒక లీడర్గా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో ఎవరైతే యేసు ప్రభుని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వినాల్సిన మాట. సో మనమందరం కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నాం. కాబట్టి అసలు యేసు ప్రభు ఏం చేశాడు మన కొరకు? సిలువలో మరణించాడు, పాపాలు తీసుకున్నాడు, రోగాలు తీసుకున్నాడు, వ్యసనాలు తీసుకున్నాడు, తర్వాత జబ్బులు, అప్పులు అన్నీ ఆయన తీసేసుకున్నాడు. అసలు ఆయన పంపించింది ఎవరు? తండ్రి. సో యూ నీడ్ టు నో అబౌట్ ఫాదర్. మీరు కొత్త నిబంధన బాగా చదివితే యేసు ప్రభు గురించి తెలుసుకుంటారు 4 సువార్తల్లో. కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు మీరు బాగా ఫోకస్ చేయగలిగితే తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూచి అవే తప్ప తానంతట తాను ఏమీ చేయడు. అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలియపరుస్తున్నాడు. ఆమేన్. 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 ఈవెన్ ఫాదర్ ఈస్ లవింగ్ us. అందుకే యేసు ప్రభు అంటున్నాడు యోహానులో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు నమ్మికించిన వారందరూ కూడా నశింపక నిత్య జీవము పొందుకుంటారని లేఖనములు సెలవిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభు తండ్రి మనల్ని ప్రేమించి ఎవరినిచ్చాడు మనకు? యేసయ్యనిచ్చాడు గిఫ్ట్గా. తండ్రి మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని చంపేశాడు మన కొరకు. తండ్రి మనల్ని ప్రేమించి ఆ గోధుమ గింజని చంపివేశాడు కాబట్టే ఆ గోధుమ గింజ చనిపోయి ఈరోజు మనకు గొప్ప పంటనిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. అందరికీ తెలుసు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని మీరు ఏ విధంగా చెప్తారో, మేబీ మీరు చెప్తారో లేదో నాకు తెలీదు. చాలామందికి మనం చెప్పాలా జీసస్ లవ్స్ యూ అని. ఎవ్వరికి మనం చెప్పట్లేదు. నీ స్నేహితుడికి నువ్వు చెప్పట్లేదు, నీ క్లాస్మేట్కి నువ్వు చెప్పట్లేదు, నీ బంధువులకు నువ్వు చెప్పట్లేదు, నీ శత్రువుకు నువ్వు చెప్పట్లేదు జీసస్ లవ్స్ యూ అని. మేమే కాదు, మీరు కూడా చెప్పచ్చు. మీరు కూడా అందరికీ చెప్పొచ్చు జీసస్ లవ్స్ యూ అని. తెలియనోడికి చెప్పగలవా? అసలు తెలియనోడిని ఎలా ప్రేమిస్తాడు యేసు ప్రభు అని? ప్రేమిస్తాడు తెలియనోడిని కూడా. తెలియనోడిని కూడా దేవుడు ప్రేమించగలడు. ఎందుకంటే వాడు రేపొద్దున నువ్వు చెప్పేదాన్ని బట్టి తెలుసుకుంటే ఆయన ప్రేమ ఏమవుతుందో తెలుసా? నిరర్ధకం కాదు, అది ఇట్స్ వ్యాలిడ్. దట్ లవ్ ఇస్ వ్యాలిడ్. చాలామంది ప్రేమ తెలుసుకోలేకే మనస్పర్ధలు, దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. దేవుని ప్రేమ అర్థం కాకనే అసలు యేసు ప్రభుని ఇచ్చిన వాడు అన్నీ మన కొరకు ఇవ్వగలడు. ఆమేన్. అలాంటిది నువ్వు అడిగింది అన్నీ అనుగ్రహించగలడు. ఆమేన్. హల్లెలూయా. సో మనం అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించగలడు. ఎందుకంటే మనం అడిగిన వాటన్నిటికంటే యేసయ్య గొప్పోడు. మనం ఏ రోజు యేసయ్యని అడగలే తండ్రిని. We never asked Jesus to Father, but he gave his only begotten son. ఒక కుమారుని ఇవ్వగలిగిన వాడు ఆస్తిని ఇవ్వలేడా, అంతస్తుని ఇవ్వగలేడా, డబ్బుని ఇవ్వలేడా, ఉద్యోగాలు ఇవ్వలేడా, భార్యని ఇవ్వలేడా, భర్తని ఇవ్వలేడా, పిల్లల్ని ఇవ్వలేడా? ఏమి ఇవ్వలేడు నీ కోసం? అన్నీ ఇవ్వగలడు.
ఎందుకంటే ఈరోజు నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి యేసు ప్రభు కంటే చిన్నదే. ఎస్, నువ్వు అడిగేవన్నీ కూడా యేసు ప్రభు కంటే చిన్నవే తండ్రిని. అందుకని అంటాడు యేసు ప్రభు, నా నామమున ఇప్పుడు మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహిస్తాడని. లుక్ ఎట్ దట్ చాప్టర్. లెట్స్ గో టు జాన్ 16:22. చూడండి, అందరు కూడా జాగ్రత్తగా చూడండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయుడు. ఓకే, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. అంటే మనం ఇప్పుడు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాల, యేసు ప్రభువుని కాదు మనం అడగాల్సింది. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? తండ్రిని అడగాల, యేసయ్యని అడగాల? తండ్రిని అడగాల. తండ్రిని ఇప్పుడు ఎలా అడగాలి మనము అనేది యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. చదవండి మా. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యేసు ప్రభు కొత్త ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆమేన్. పాత నిబంధనలో యేసయ్య పేరట ఎవరైనా అడిగారా? నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగిననో నా తండ్రి మీకు ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య దగ్గర ఏమి లేవు. ఆయన్ని పిండి జ్యూసు రసం మొత్తం పిండి తండ్రి దగ్గర ఉన్నాయి అన్ని. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. సో ఇప్పుడు ఈ తండ్రి దగ్గరే, ఈ తండ్రి చేతిలోనే ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, డబ్బు, తర్వాత జ్ఞానము, ఇవన్నీ ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? తండ్రి దగ్గర ఉన్నాయి. నేను ఒకటే, ఎప్పుడు నాకు ఒక వైరాగ్యం ఏం తెలుసా, యేసు ప్రభువు లేనప్పుడే వీళ్ళు అద్భుతాలు చేయగలిగితే పాత నిబంధన వాళ్ళు, యేసు ప్రభువుని కలిగిన మనం ఇంకెన్ని అద్భుతాలు చేయాలి. ఆమెన్. ఓల్డ్ టెస్ట్మెంట్ అద్భుతాలు దాటాలి మనం. ఆమెన్, హల్లెలూయా. ఓల్డ్ టెస్ట్మెంట్ అద్భుతాలు దాటాలి యేసు నామములో. ఎందుకంటే పాత నిబంధన ప్రజలకు ఏం పేరు లేదు? యేసు అనే నామము లేదు. పాత నిబంధనలో మన్నా అడిగితే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నీళ్ళు అడిగితే ఇచ్చాడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు రావాలి? యేసు ప్రభు రాకపోయినా కూడా మనము తండ్రి నామములు అడిగితే ఇస్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. అప్పుడు పాపములో ఉన్నప్పుడు దేవుడిని అడిగారు, అయినప్పటికీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మితే మన పాపాలన్నీ యేసయ్యలోకి వెళ్ళిపోతాయని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఇంకొంచెం గొప్పగా అడగలరు. ఆమేన్, ఆమేన్. ఇంకొకసారి జాగ్రత్తగా ఆ స్క్రిప్చర్ చదవండి, ఆ జాగ్రత్తగా స్క్రిప్చర్ కూడా చూడండి, ఆ స్క్రిప్చర్ని ధ్యానించండి. ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడగరు ఇంకా. ఎందుకంటే నేను ఉన్నాను ఇంకా భూమి మీద. నేను ఇంకా భూమి మీద ఉండను. నాయన రొట్టెలు కావాలి, చేపలు కావాలి, అయ్యా షేకేలు కావాలని మీరు నన్ను ఇంకా అడగకూడదు. ఎందుకంటే నేను ఇంకా భూమి మీద ఉండను. భూమి మీద ఉన్నంతసేపు యేసు ప్రభు మీద ఆధారపడ్డారు వాళ్ళు. ఇప్పుడు కూడా యేసు ప్రభు కూడా నా దగ్గర ఏమీ లేదు, నేనంతా తండ్రి కంట్రోల్లో ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఐ రెస్పెక్ట్ మై ఫాదర్, ఐ రెస్పెక్ట్ మై హెవెన్లీ ఫాదర్ అంటున్నాడు యేసయ్య. ఆమేన్. చూడండి, ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. నా పేరట ఇప్పుడు దాకా మీరు, అంటే యేసు నామములు మీరు ఇంతవరకు వాడలేదు. You never used my name, but start using my name. Amen. ఇప్పుడు అసలైన ట్విస్ట్. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మనము సంతోషించాలని, మనము ఆనందించాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు యేసు ప్రభుల వారు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నువ్వు ఏం అడిగితే సంతోషంగా ఉంటావో అవి అడుగు దేవుణ్ణి. ఎవరైనా పరమ తండ్రి. You need to ask your father in the name of Jesus. Amen. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. So you need to pray in the name of Jesus to Father. So Jesus is teaching a high level of prayer.